సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు సంగారెడ్డి జిల్లా ఎస్పీ రూపేష్. పటాన్చెరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు అవగాహన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఎందుకంటే ఈరోజు ఇంత చెప్పి చేసింది అంతా కూడా మీకోసం. ప్లీజ్ హావ్ సమ్ పేషెన్స్, ప్లీజ్ లిసన్ టు ద స్కామ్ దట్ ఆర్ హ్యాపెనింగ్. ఎందుకంటే ఇప్పుడు ఇది మన తెలియకపోతే నెక్స్ట్ ఏఐ వచ్చింది, చాలా మందికి తెలుసు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి యూ క్రియేట్ ద వీడియోస్, యూ క్రియేట్ యూ కెన్ మిమిక్ ద వాయిసెస్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా రావడం కావాలి, ఇంకా టూ మచ్ గా అయ్యే కావాలి. సో మనకి ఏబిసిలో టైమ్స్ రాకుంటే పిక్ పాకెట్ పెరుగుతుంది. అందుకే తెలుసు ఎందుకు దొంగతనాలు ఎలా అయితే తెలిస్తే ఆ జాగ్రత్త తీసుకుంటారు. ద సేమ్ టైం సైబర్ క్రైమ్స్ ఎలా అయితే తెలిస్తే దెన్ యూ కెన్ టేక్ ద ప్రికాషన్స్. ఎందుకంటే ఇంకా రానున్న రోజుల్లో క్రైమ్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. కాబట్టి మనకి ఏబీసీస్ ఫస్ట్ ఆల్రెడీ ఏబీసీస్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ షుడ్ బి విత్ యువర్ ప్రైమరీ రిక్వైర్మెంట్ ఖచ్చితంగా తెలియాలి. సో పిల్లలు ప్లీజ్ లిసన్ టు దిస్ అండ్ ప్లీజ్ teach your parents about all this things and don't indulge in mobile phones unnecessarily, so it will cause lot of financial damage as well as your concentration also will lose because of some damage. Okay, any doubt? ఎరే ఎట్లా ఇస్తామో ఆ చాప ఎరేయడానికి మీరు ఈ రోజు 1000 రూపాయలు పెడితే మీరు తెల్లారిసరికి 2000 చూపిస్తాడు. అరే మరి మనం తెలియకలమే ఈజీగా జాబ్ అయితే రాదు కదా. మనం ఏం చేస్తాం, 2000 డ్రా చేస్తాం, ఆ 2000 వస్తాయి. వాడు మనకంటే తెలియగలడు. సో ఫస్ట్ ఆ 2000 మళ్ళీ డ్రా చేస్తే మనకి ఇస్తాడు. మనం ఏం చేస్తాం, 3000 పెడతాం, 6000 వస్తాయి ఇంకో రోజు. అప్పుడు ఏం చేస్తాం, 6000 కూడా తీస్తాం. మనం అంత ఈజీగా ఇండియన్స్ మోసపోదు. ఫస్ట్ 6000 తీస్తాం. తీస్తే అప్పుడు ఏమవుతుంది, 1 లక్షలు వాడు టార్గెట్. సో 10 మంది ఉన్నారనుకోండి, ఈ ఫస్ట్ రోలో 10 మంది ఉన్నారు, మనిషికి 3000 ఇచ్చినా కూడా 30,000 ఖర్చు. 2 సార్లు ఇస్తే 60,000 ఖర్చు. ఈ 10 మందిలో ఒక్కరికి ఆశ ఉంటుంది, అరే డబ్బులు లేవు ఏదో ఒకటి చేసేద్దాం. సో 3 6,000 అయింది కదా. ఆయన 6,000 నుండి డైరెక్ట్ 1 లక్ష రూపాయలు ఇస్తాడు. ఆ నెంబర్లో 2 lakhs చూపిస్తారు. రేపు 2 రోజుల తర్వాత 4 లక్షలు చూపిస్తారు. ఇంకా చేస్తూనే ఉంటాడు. అది ఎంతవరకు చేస్తారంటే మీరు నమ్మరు. మీకు ఇప్పుడు పీపీటీలో చెప్తారు, 1 కోటి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారు మన అమౌంట్. 1 కోటి రూపాయలు అది ఇక్కడ లోన్ తెచ్చి అక్కడ లోన్ తెచ్చి క్రెడిట్ కార్డులు తీసి ఫ్రెండ్స్ దగ్గర తీసి అక్కడ తీసి మళ్ళీ ఎవరికి చెప్పడు. చెప్తే వాళ్ళు కూడా జాయిన్ అవుతారండి రియల్. ఎందుకంటే చెప్తే ఇప్పుడు సపోజ్ నాకు చెప్పారనుకోండి, ఇప్పుడు పక్క వాళ్ళు చేస్తున్న నాకు చెప్పారనుకోండి, అరే పిచ్చోడా డబ్బులు ఫ్రీగా పడుస్తాడు. మన యాడ్ చూస్తాం కదా, డబ్బులు ఊరికేస్తాయా? రావు. నిజంగా కూడా రావు. సో పక్కన వాళ్ళు ఏం చెప్తారు, పక్కన వాళ్ళు చెప్తే వాడు ఎట్లా చెప్తారు, డబ్బులు ఊరికే రావురా, నువ్వు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు అని. నాకు ఆ పని ఉంది ఈ పని ఉంది అని చెప్పి దాదాపు 1 కోటి రూపాయల కంటే ఎక్కువ పోగొట్టుకున్న వాళ్ళు చాలా కేసులు ఉన్నాయి. సో ఫస్ట్ వీటన్నిటికీ మూల కారణం ఏంటిది, ఆశ, గ్రీడీ, తొందరగా డబ్బులు సంపాదించాలని ఒక ఆశ. రెండోది మొబైల్. ఏదైతే మనకి ఇప్పుడు మొబైల్లో ఫిల్టర్స్ వచ్చాయి, యాక్చువల్ ఫేస్కి ఫిల్టర్తో కలిపిన ఫేస్కి తేడా ఉండదండి. సంగారెడ్డి జిల్లాలో లాస్ట్ ఇయర్ ఓన్లీ యాక్సిడెంట్ ద్వారా చనిపోయిన వాళ్ళు 450 మంది. 450 మంది 1 yearలో చనిపోయారు. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వేరింగ్ సీట్ బెల్ట్స్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ వేరింగ్ ద హెల్మెట్స్. సో కింద పడితే చెయ్యినా కాలినా ఒక 2 నెలలకి సెట్ అయిపోతుంది. హెడ్ ఇంజరీ అయిందనుకోండి, చేయడానికి ఏముండదు, సివియర్ ఫ్యాటల్ రోడ్ యాక్సిడెంట్స్ అవుతుంది. అండ్ ప్లీజ్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ 450 ఫ్యామిలీస్ రోడ్డు డైలాగ్ చేస్తారు. అప్పుడు చిన్న గుర్తుంటే తీసుకెళ్ళి ఫ్లాగ్ పెట్టారు. ఏమైందా ముందు నుంచి ఎందుకంతా పక్కన సైడ్ అంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఒక వెహికల్ కాదు. మేము డే అండ్ డే అవుట్ ఇవి చూస్తూ ఉంటాం కాబట్టి మీకు చెప్తున్నాం. సో ఒక చిన్న తప్పుదం, ఒక చిన్న హెల్మెట్ మీరు పెట్టుకోకపోయేసరికి ఏంటంటే మీ పిల్లలు అనాథలు అయిపోతారు. లేదంటే మీరు ఏదైతే ఈరోజు ఒక బాధ్యతగా ఉన్నారో, ఏదైతే ఒక ఆశగా ఉన్నారో మీ కుటుంబానికి, రేపు మీరు ఒక బర్డెన్గా మారుతారు ఒకవేళ ఏదో పెద్ద మేజర్ యాక్సిడెంట్ అయితే. సో ప్లీజ్ వేర్ హెల్మెట్స్. చిన్నపిల్లల్ని స్కూల్కి తీసుకొచ్చినప్పుడు కూడా ప్రాపర్గా, ఈవెన్ రీసెంట్ టైమ్స్లో మేము స్కూల్ బస్సెస్ కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నాము. మీరు వాళ్ళతో రెగ్యులర్గా టచ్లో ఉండండి.
రోడ్లో ఎవరైనా ర్యాష్ డ్రైవింగ్ ఉంటే ఇమీడియట్గా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ సెకండ్ థింగ్, అన్నెసరీగా ఈ ఒక 100 మీటర్స్ దగ్గర ఉంది, 200 మీటర్స్ దగ్గర ఉందని ఈ రాంగ్ రూట్లో వెళ్ళకండి. ఈ ఫోన్ ఒక్కసారి ఆలోచించండి. ఒక్క నిమిషం ఆగితే లేట్ అయితే ఏమి కాదు, 1 నిమిషం 2 నిమిషాలు గ్యాప్ వస్తుంది అంతే. అంటే పెద్దగా ఏమైనా ఉంటుందా అంటే ఏం లేదు. ఇంటి దగ్గర మీరు పాల ప్యాకెట్ ఏమంటే ఫోన్ తెస్తున్నా పట్టుకొస్తున్నా, లేకుంటే ఎవడో ఫ్రెండ్ ఫోన్ చేస్తే వస్తున్న దారిలో ఉన్నామంట. అదే 1 నిమిషం అక్కడ ఆగి వస్తున్నా అని చెప్పి మళ్ళీ బయలుదేరితే పోయేది ఏం లేదు. ఇంత హసిల్ బసిల్లో తొందరలో ఏదో పని చేయాలి, ఏదో చేయాలని ఆవేశపడి చేసే పని ఏమీ లేదు. అంత ఇంత ఆవేశపడి పరిగెత్తాలంటే పోలీసులు పరిగెత్తాలి, అంబులెన్స్ కూడా అవుతుంది. అవునా కదా? సో ప్లీజ్ వేర్ హెల్మెట్స్, ప్లీజ్ వేర్ సీట్ బెల్ట్స్, ప్లీజ్ డోంట్ యూజ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్. అన్నెసరిగా రాంగ్ సైడ్ డ్రైవింగ్స్కి వెళ్ళకండి. ఎక్కడ చేజెస్ చేయకండి, ఎక్కడ ఓవర్టేక్ చేయకండి. అన్నెసరిగా చిన్న తప్పు కారు ఫాస్ట్గా వస్తాడు, ఫోన్ మాట్లాడుకుంటూ కింద పడతాడు. అంతగా మీకు రక్తాలు ఇవ్వాలి ఇది రోడ్లకి అంటే నేను జాయిన్ అయిన ఆర్మీ అండ్ గివ్ బ్రేక్ ఇన్ ద నేషన్. బట్ రోడ్డు మీద కింద పడి చేస్తే దాంతో దురదృష్టం ఇంకోటి ఉండదు. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద కిడ్స్ ఆల్సో టు ట్రైన్ యువర్ కిడ్స్ ఆల్సో టు టీచ్ యువర్ పేరెంట్స్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ. రోడ్ సేఫ్టీ అంటే ఏం లేదు, రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వడం, నీ యొక్క భద్రతను నువ్వు చూసుకోవడం. డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, రూల్స్ ఫాలో అవ్వడం. అండ్ ఇంకోటి, చిన్నపిల్లలకి ఇవ్వకండి. అన్నెసరీగా మీరు ఈ 17 ఏళ్ళకి 16 ఏళ్ళకి పిల్లలకి ఏదో డ్రైవింగ్ నేర్పించి మావాడు పెద్ద స్కిల్ వచ్చింది, ఇది కాదండి స్కిల్. ఒక సైబర్ క్రైమ్ గురించి నేర్పియండి, ఒక సి లాంగ్వేజ్ నేర్పియండి, ఒక కోడింగ్ నేర్పియండి. యూ షో దెమ్ యాజ్ దట్ ఈస్ ద స్కిల్. ఒక మెషిన్ నడపడం స్కిల్ కాదు. మావాడికి 10 ఏళ్ళకే బండి నడపడం వస్తుంది, 13 ఏళ్ళకే వస్తే ఏమొస్తుంది? క్యాబ్ డ్రైవర్ అవుతారా? ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ దట్ వర్క్. బట్ అంటే ఏం చెప్పదలుచుకున్నారు అంటే ఏదో చూపించాలి, మా వాడికి ఏదో వస్తుందని చెప్పేసి. దాంతో ఏమవుతుంది? మీ వాడికి ఇబ్బంది, ఎదుటివాడికి ఇబ్బంది. అండ్ కొత్త చట్టాల ప్రకారం వీ హ్యావ్ టు టేక్ యాక్షన్ ఆన్ ద పేరెంట్ ఆల్సో. సో ప్లీజ్ డోంట్ గివ్ వెహికల్స్ టు యువర్ కిడ్స్. లెట్ దెమ్ క్రాస్ 18 years and you give them whatever you want to give. You want to give a BMW, you want to give a Audi car, you give, no issue. డ్రగ్స్ అనేది అంతగా ఉన్నాయా? మేమేం చేయాలి అంటే ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైతే దర్ ఇస్ సంథింగ్ ఆఫ్ స్లిప్పరీ స్లోప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఒక ఎడ్జ్కి వచ్చామనుకోండి, స్లోప్ ఉందనుకోండి, కొంచెం ఏదైనా అక్కడికి జారం అనుకోవద్దు. ఒక్కసారి ఎడ్జ్కి వచ్చినామంటే ఆటోమేటిక్ కిందికి ఉండదు, పైకి కూడా ఉండదు. సో అలాగే మీ పిల్లలు కానీ, మీరు కానీ, మీ తోటి వాళ్ళు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, కుటుంబ సభ్యులు కానీ చిన్నగా సిగరెట్లు తాగడము, ఈ సిగరెట్లు తాగిన తర్వాత ఈ నైట్ దావతులు చేసుకుని కలిసి ఒకటి, దాంతోపాటు చిన్నగా హుక్కా తాగడము, అదే ఇదంతా కాదు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, గాంజా అనేది ట్రై చేయడం అని దానికి పోవడము, దాని తర్వాత ఇంకో దానికి పోవడము. చాలా హెవీ సర్వేలెన్స్ ఉంది అందరి మీద, కన్స్యూమర్స్ అందరి మీద హెవీ సర్వేలెన్స్ ఉంది. అందరూ డైరెక్ట్ చేయకూడదు. సో చాలా వరకు కంప్లైంట్స్ వస్తున్నాయి మన దగ్గర. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు బీ అవేర్ ఆఫ్ ఇట్. అండ్ మా నెంబర్ చెప్తారు లాస్ట్లో, దట్ నెంబర్ ఈజ్ మేనేజ్డ్ బై మీ, 8712656777 అని. ఆ నెంబర్కి మీరు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇవ్వండి. అండ్ డోంట్ గో ఇన్ టు ద ట్రాప్, డోంట్ ఫాల్ టు దిస్ ట్రాప్ ఆఫ్ డ్రగ్స్.